జనాంగమా, యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈ సమయంలో ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనంలో రాయబడిన మాట, నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా ఈ సమాధానకరమైన హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ప్రార్థన. జాలి కలిగిన మా ప్రభువా, ఈ మాటలను మా వినికిల్లో మీరు దీవించి మీ బిడలతో మీరు మాట్లాడగలరని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాక్య భాగాన్ని ఒక ఇంగ్లీష్ తర్జుమాలో లేదా ఒక ఇంగ్లీష్ బైబిల్లో నేను చదివినప్పుడు ఆశ్చర్యపోయినా. మీ గురించిన సంగతులు సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కాదు, నా తలంపులు మీ గురించి నిరీక్షణ కలిగించే భవిష్యత్తునిస్తాయి అని మన తెలుగులో అర్థం. కానీ ఇంగ్లీష్లో ఏమన్నాడంటే, దాన్ని అట్టాగే తర్జుమా చేస్తే, నీవు ఎదురు చూసిన ముగింపునివ్వడానికే నేను ఆలోచిస్తున్నా అన్నాడు. ఐ థాట్ టు గివ్ యూ అన్ ఎక్స్పెక్టెడ్ ఎండ్ అన్నాడు అక్కడ. ఐ థాట్ టు గివ్ యూ అన్ ఎక్స్పెక్టెడ్ ఎండ్ అన్న మాట రాయబడదు. అంటే నీవు ఎదురు చూసిన ముగింపునే నీకివ్వాలని నేను ఆలోచిస్తున్నా. అయ్యా బాబురే, ఈ మాట నాకు చదవగానే భలే సంతోషమైంది. ఈ మాటలో అనేకమైన అర్థాలు ఉన్నాయి. మొట్టమొదటి అర్థం ఏంటనుకుందామంటే, నువ్వు ఏమైతే ఎదురు చూస్తున్నావో అది నీకు ఇవ్వాలని దేవుడు అనుకుంటున్నాడంట. చెప్తుంటేనే నాకు సంతోషంగా ఉందంటే వింటున్న మీకు ఎలాగుండాలి మరి కదా. నువ్వు ఏమైతే ఎదురు చూస్తున్నావో, నువ్వు ఎదురు చూస్తున్న ముగింపుని నీకు ఇవ్వాలని దేవుడు ఆలోచిస్తున్నాడంట. భలే సంతోషమైంది నిజంగా. అంచేత దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడంట. కొంచెం ఆలస్యం అవుతుంది కానీ ఇది ఒక అర్థం. మనం ఏంటంటే, నీవు ఏమైతే ఎదురు చూస్తున్నావో దేవుడి దగ్గర నుండి, ఏమైతే దేవుడి దగ్గర నుండి నువ్వు ఆశిస్తున్నావో దాన్ని ఇవ్వాలని దేవుడు అనుకుంటా ఉన్నాడు. ఇక దేవుడు అనుకుంటే అది ఖచ్చితంగా జరిగిపోతుంది. ఇంకా అన్నట్టుగా దేవుడు తలంచుకుంటే ఆశీర్వాదాలు రాకుండా పోతాయంటారా? తప్పకుండా దేవుడు మనకి ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు. ఈ మాటను గురించి మనం చదివినప్పుడు, నీవు ఆశించినట్టుగా నీ ముగింపు ఉండబోతా ఉంది. నువ్వు ఆశించినట్టుగా దేవుడు మీకు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు అన్నది ఇక్కడ లేఖనంలో చూడగలుగుతున్నాం. మరికొన్ని విషయాలు మనం చూస్తాం. ఎందుకంటే దేవుడు మన గురించిన తలంపులు చాలా గొప్పవి ప్రియులారా. అందుకే యెషయా గ్రంథం 50వ అధ్యాయం 9 నుండి మనం చూస్తే, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 9వ వచనము నుండి మనం చూడగలుగుతున్నాం. నీ మార్గము కంటే నా మార్గములు, నీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుడు కూడా వాక్యంలో ఏం చెప్తున్నాడంటే, మీ తలంపుల కంటే నా తలంపులు, నీ మార్గముల కంటే నా మార్గములు అంత ఎత్తుగా ఉన్నాయి. అంటే దేవుడు నీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాడంట, పెద్దగా ఆలోచిస్తూ ఉండంట. చూసినావా దేవుని ఆలోచన ఎలాగుంటుందంటే, మన గురించి చాలా ఎత్తుగా ఆలోచిస్తున్నాడట. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో, మీ తలంపుల కంటే నా తలంపులు, మీ మార్గముల కంటే నా మార్గములు అంతా ఉన్నతముగా ఉన్నాయి అని లేఖన భాగంలో మనం చూడగలుగుతున్నాం. అంచేత దేవుడు, మనమైతే చిన్న చిన్నవి అడుగుతున్నాం, కానీ దేవుడు పెద్ద పెద్దవి ఇవ్వాలని చూస్తున్నాడంట. ఇంకోటి ఏంటంటే, దేవుడు ప్లాన్ ప్రకారం ఇస్తాడంట. ఉద్దేశ ప్రకారం దేవుడు ఇచ్చే దేవుడిగా మనం గమనించవలసిన వారమేనా. అంచేత
ఆయన ఏమంటున్నాడంటే, ఐ థాట్ టు గివ్ యూ అన్ ఎక్స్పెక్టెడ్ ఎండ్. నువ్వు ఎదురు చూస్తున్న ముగింపు నేను నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నా అన్న మాట ఆ ఇంగ్లీష్ బైబిల్లో రాయడం మనం చూడగలుగుతున్నా. అంచేత నువ్వు ఏమి ఎదురు చూస్తున్నావో దేవుడి దగ్గర, దాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అవి ఎత్తైనవిగా ఉండబోతున్నాయి, అవి గొప్పగా ఉండబోతున్నాయి. అంత మాత్రం కాదు ప్రియులారా, రెండవదిగా దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 37వ వచనంలో ఆ మాట చూడగలుగుతున్నాం. సత్యములను ఆయన మార్గములు న్యాయములు అయినవి కనుక ఇక్కడ వాక్యంలో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు దేవుడు మీ భక్తి, మీ ప్రార్థన, దేవుణ్ణి మీరు ప్రేమించే ఇది, ఆ దేవునికి మీరు ఇచ్చే కానుకలు, ఇవన్నీ బేరీజు వేసి లెక్క పెట్టి మీకు ఏది న్యాయమో అది ఇవ్వబోతున్నాడు మీకు. చూసారా, ఏది న్యాయమో అంటే మీరు దేవుణ్ణి ఎంత ప్రేమించి కానుకలు ఇవ్వడం విషయంలో కానీ, ప్రార్థనకి రావడం విషయంలో కానీ, ఆరాధించడం విషయంలో కానీ, దేవుడి విషయంలో కానీ ఇంతవరకు ఆసక్తి కలిగి పట్టుదల కలిగి ఉన్నారో అవన్నీ కూడా కన్సిడర్ చేసి అకౌంట్లోనికి తీసుకొని మీకు న్యాయమైనది దేవుడు ఇస్తాడంట. అంత మాత్రం కాదు ప్రియులారా, 145వ కీర్తన 17-18 వచనాల్లో మనము చూడగలుగుతున్నాం. 145వ కీర్తన 17-18 వచనాల్లో, యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. అందుచేత తన మార్గములన్నిటిలో దేవుడు నీతి గలవాడు, కృప గలవాడు. మీకు మంచిదే ఇస్తాడు ఆయన, మంచిదే ఇస్తాడు ఆయన. మీకు కృప కలిగిన వాడు, ఆయన కృప కలిగిన వాడు కనుక మీ పట్ల ఆయన కృప చూపిస్తాడు. అర్థమైందమ్మా? నీతి కలిగిన మార్గములు ఆయనవి. అందుకే తనకు మొర్రపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ ఆయన సమీపముగా ఉండే దేవుడని చూడగలరు. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనములో ఆ మాటను మనం గమనిస్తున్నాం. ఆ జ్ఞానులు ఈ సంగతులను వివేచింతురు, ఆ బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి. దేవుడు ఎప్పుడు కూడా చెడ్డది చేయడంట, చక్కనిది చేస్తాడంట. మనకి ఏది మేలుకరమో, మనకి ఏది క్షేమకరమో, అర్థమైందా? చక్కగా ఉంటుందంట, చెడ్డగా ఉండదంట. అందుచేత ఆయన మార్గాల్లో ఆయన నడిపించనివ్వండి. ఆయన ఆలోచన చొప్పున మనం నడిచినప్పుడు చక్కగా తీసుకెళ్తాడంట, మనల్ని చక్కగా తీసుకెళ్తాడంట. ఇంకా చూడండి, అందుకే రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనంలో ఆ మాట చూడగలుగుతున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానములు ఎంతో గంభీరము, అవశ్యములు, ఆయన మార్గములు అగమ్యములు. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయన మార్గము మనకు అర్థం కాదు. అర్థం కాకపోయినంత మాత్రాన మనం అవసరపడకూడదు. అర్థం కాదు, అర్థం కానంత మాత్రాన్ని ఏమవ్వకూడదంట, అవసరపడకూడదు. అయితే చక్కగా నడిపిస్తాడు, అయితే ఉన్నతమైన మార్గంలో నడిపిస్తాడు, అయితే మనకి మేలైంది ఇస్తాడు. అంతకంటే గొప్పది ఏంటంటే, మనం ఎదురు చూస్తున్నట్టే ఇస్తాడు ఆయన. మనం ఎదురు చూస్తున్నట్టే దేవుడు ఇవ్వబోతాడు. అర్థమైందా? అంచేత దేవుడి యొక్క మార్గాలు. అందుకే ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాటను చూస్తున్నాం. వారు ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు
న్యాయములను సత్యములను. కనుక దేవుని మార్గాలు న్యాయమైనవి, సత్యమైనవి. స్తోత్రం. అంచేత మొట్టమొదటిగా ప్రభువు మనల్ని ఒక చక్కని మార్గంలో నడిపించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఒక చక్కని మార్గంలో ఆయన నడిపించి, నేనేమంటున్నా, నువ్వు కష్టంలో ఉన్నావా, నువ్వు బాధలో ఉన్నావా, నువ్వు ఇబ్బందిలో ఉన్నావా, నువ్వు అప్పుల్లో ఉన్నావా, లేకపోతే ఉద్యోగం లేకున్నావా, పెళ్ళి లేకుండా ఉన్నావా, బిడలు పట్టుకుండా ఉన్నావా, నీ పరిస్థితి ఏమైనా యేసు చేతిలో పెట్టి చూడు. దేవుడు అంటున్నాడు, నీవు ఎదురు చూస్తున్న ఆశీర్వాదం ఇవ్వాలని నేను అనుకుంటూ ఉన్నా. ఐ థాట్ ఆఫ్ గివింగ్ యూ అన్ ఎక్స్పెక్టెడ్ ఎండ్. నువ్వు ఎదురు చూస్తున్న ఆశీర్వాదం నీకు ఇవ్వాలని నేను ఆలోచిస్తున్నా. కనుక దేవుడు మనకి మేలు చేయాలని అనుకుంటున్నప్పుడు, శ్రేయస్కరమైనది ఇవ్వాలనుకుంటున్నప్పుడు, గొప్పది ఇవ్వాలనుకుంటున్నప్పుడు ఆయనకి సంపూర్ణంగా అప్పచెప్దామే. ఆయన చేస్తాడు కదా, ఆయన చూస్తాడు కదా, ఆయన ఇస్తాడు కదా అన్నది చూడగలుగుతున్నాం. ఎందుకంటే ఆయన తలంపులు చాలా గొప్పవి. అక్కడ అంటున్నాడు 70వ కీర్తన 5వ వచనం, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా. దేవుడు మన గురించి ఏమేమో ఆలోచిస్తున్నాడు అనండి. అందుకే అక్కడ అంటున్నాడు, అబ్బా మా గురించి నీకున్న తలంపులు విస్తారమైన తలంపులు నువ్వు కలిగి ఉన్నావు కనుక వాటిని నేను వివరించలేకపోతున్నా. ఆయన ఉద్దేశాలు చొప్పున మనం నడవాలి. ఇంకా చూద్దాం, ముందుకు వెళ్ళిపోతే ప్రియులారా, 40వ కీర్తనలోనే 17వ వచనంలో ఆ మాట చూడగలుగుతున్నాం. దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యము చేయకము. వండర్ఫుల్. కనుక మన గురించి ఆయన తలంచుకుంటున్నాడంట. మన గురించి ఆయన ఏం చేస్తున్నాడంట? తలంచుకుంటున్నాడు. అయితే కొంచెం టైం కోసం కనిపెడతాడండి ఆయన. ప్రభువుకి స్తోత్రం అండి. అనుకూల పడాలి, తండ్రి గారు రిటైర్ అవ్వాలి, ఆ డబ్బులు ఇవ్వాలి, దాంతో ఇల్లు కట్టుకోవాలి, దేవుడి కార్యాలు జరగాలి. ఇవన్నీ జరగాలంటే ఇవన్నీ అర్జెంటుగా అయిపోతాయా? అవ్వో. అందుకే దేవుడు ఏంటంటే, నువ్వు ప్రార్థిస్తూ ఉండు, పరిస్థితి అనుకూలం అవ్వగానే నేను నిన్ను ఆశీర్వదిస్తా. హల్లెలూయా చెప్తామా? అంచేత ప్రభు ఎప్పుడు కూడా మన ప్రార్థన ఆలకిస్తున్నప్పుడే మన గురించి తలంచుకుంటాడంట. పరిస్థితి ఎక్కడ అనుకూలం అవుతుందా, పరిస్థితి ఎలాగ అనుకూలం అవుతుందా అని తలంచుకొని సమయం కొరకు కనిపెడతాడు ఆయన. ఆ సమయం రాగానే నీ పేరే ముందు పెడతాడు, నిన్నే జ్ఞాపకం చేసుకుంటాడు, నిన్నే ఆశీర్వదిస్తాడు ఆయన, నిన్నే అభివృద్ధిలోనికి తెస్తాడు ఆయన. అందుచేత దేవుని ఆశీర్వాదాలు మనకి రాబోతున్నాయి. ఆయన ఇవ్వాలనుకుంటున్నాడు, అందులో డౌట్ లేదు. అంటే ఏంటి? మన పేరు ఆల్రెడీ పరలోకంలో పడిపోయి ఆయన ఎవరెవరికి ఆశీర్వాదాలు ఇవ్వాలనుకున్న దాంట్లో నీ పేరు కూడా ఉంది అక్కడ, అంటే శాంక్షన్డ్. అందుకే 139వ కీర్తన 17-18 వచనాల్లో ఆ మాటను చూడగలుగుతున్నాం. 139వ కీర్తనలో 17-18 వచనాల్లో, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తము ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా. ఇప్పుడు ఇంకోటి ప్రియులారా, ఈ మాట దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఆగుతున్నా. నీ తలంపుల మొత్తం ఎంత గొప్పది. ఈ మాట మరికొద్దిగా ఆలోచింపజేస్తుంది. ఇంతవరకు తలంపుల గురించి, మార్గాల గురించి చూసినా, కానీ ఇప్పుడు దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే తలంపుల మొత్తం ఎంత గొప్పది. ఇప్పుడు ఆ మాట నేను చదివినప్పుడు, ఏది ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో ఉండే మాటను మనం చదివినప్పుడు అక్కడ అన్న మాట ఏమన్నా, ఐ థాట్
టు గివ్ యూ అన్ ఎక్స్పెక్టెడ్ ఎండ్ అన్న మాట అక్కడ రాయడం నేను చదివినప్పుడు మరొక ఆలోచన కూడా నాకు వచ్చింది. ఏంటంటే కొంతమందిని గురించి దేవుడి యొక్క ఆలోచనలు ఎలాగుంటాయి మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఈరోజు తాగుతున్న కొంతమంది, ఈరోజు అలవాట్లకు బానిస అయిపోయిన కొంతమంది, ఈరోజు పాపంలో ఉన్న కొంతమందిని గురించి మనం అనుకుంటాం చచ్చిపోయే వరకు వీళ్ళు ఇలాగే ఉంటారు, వీళ్ళు మారరు అని మనం అనుకుంటాం, వీళ్ళు మారరు అని మనం అనుకుంటాం. మీ బిడ్డల గురించి మీరు అనుకుంటారు, అయ్యో నా బిడ్డలు మారరు అనుకుంటున్నాం. కానీ ప్రభు ఏమంటున్నాడంటే నో 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 నో, ఐ థాట్ టు గివ్ హిమ్ an expected end, అంటే ఎదురు చూస్తున్న మంచి ముగింపు ఇవ్వబోతున్నా అని అంటున్నాడు. అంటే ఏంటంటే చచ్చిపోయే లోపల అలాంటి వ్యక్తులు మంచోళ్ళుగా మారబోతున్నారు. అర్థమైందా? ఐ థాట్ టు గివ్ హిమ్ an expected end, అంటే నువ్వు ఎదురు చూసినట్టుగా మంచి సావు, మంచి భక్తుడిగా, మంచి ప్రార్థనాపరుడిగా, మంచి విశ్వాసిగా మారే అవకాశాలు ఉన్నాయి అని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన వారమైనా. అంచేత ఎవరి కోసమైతే మీరు అనుకుంటున్నారో నా భర్త మారడయ్య గారు, నా భర్త గుడికి రాడయ్య గారు, నా భర్త తాగుబోతాడయ్య గారు, లేకపోతే అలవాట్లకి బానిస అయిపోయినాడయ్య గారు అని అనుకుంటున్న వాళ్ళందరికీ శుభవార్త ఏంటంటే దేవుడు వాళ్లకు మార్చి మీరు ఎదురు చూస్తున్నట్టుగా మంచి ముగింపు ఇవ్వబోతున్నాడు. చూసినావా ఎంత గొప్ప సంతోషం? ఎందుకంటే అవకాశాలు లేకపోలే. ఎందుకంటే శిలువ మీద వేలాడుతున్న నేరస్తుల్లో ఒకడు చివరి దశలో, చివరి క్షణంలో చచ్చిపోయే ముందు పశ్చాత్తాపడ్డాడు. యేసు యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అనగానే ప్రభు ఏం చేశాడంటే వెంటనే నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అన్నాడు. అంతవరకు నేరస్తుడిగానే బతికాడు, అంతవరకు పాపంలోనే బతికాడు, అంతవరకే చీకట్లో బతికాడు. అయితే చివరి శ్వాస, చివరి క్షణంలో ఏం చేసేసాడు? యేసయ్యకి ప్రార్థన చేయగానే ప్రభు ఆయన క్షమించేశాడు, పరదేశకు తీసుకెళ్ళిపోయాడు. అందుచేత కొంతమంది గురించి నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు, విసుక్కోకుండా నువ్వు ప్రార్థిస్తూ ఉండు వాళ్ళ కోసం. నీ ప్రార్థన వృధా పోదు, నీ కన్నీరు వృధా పోదు. నువ్వు ఎదురు చూస్తున్నట్టుగా నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇక మూడవ ఆలోచన మనం చూస్తాం ప్రియులారా. మూడవ ఆలోచనకు వచ్చేసరికి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 17వ వచనంలో ఆ మాటను చూడగలుగుతున్నాం. రాబోవు కాలమందు నీకు మేలు కలుగునను నమ్మికున్నది నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చేదరు. ఏంటంటే దీని గురించి ఇంకా ఆలోచిస్తుంటే, దీని గురించి అన్నప్పుడు మరొక మాట వచ్చింది ఏంటంటే రాబోవు ఈరోజు నీకు మేలు జరగలే, నిన్న జరగలే, మొన్న జరగలే, నిన్న జరగలే, మొన్న జరగలే, ఈరోజు జరగలే. కానీ బైబిల్ చెప్తుంది రాబో కాలంలో నీకు మేలు కలగబోతుంది. ఎండ్ అంటే నువ్వు ఎదురు చూస్తున్న ముగింపులోకి వచ్చేసరికి నీ ముగింపు నేను చూస్తుంటే నీకు బిడ్డలు ఉన్నారు, నీకు ఉద్యోగం ఉంది. అర్థమైందా? అంచేత ఈరోజు పరిస్థితిని బట్టి నువ్వు బాధపడబాక, కానీ జరగబోయే పరిస్థితిని బట్టి నువ్వు చూడు. నేను చేయబోయే కార్యాల గురించి నువ్వు అర్థం చేసుకో. నిన్ను చూస్తుంటే అమ్మా నువ్వు ఒక బిడ్డలు లేని దానికో, ఒక ఉద్యోగం లేని దానికో, లేకపోతే ఒక పెళ్ళి అవునాడుగా, లేకపోతే ఒక ఆశీర్వాదం లేనాడుగా నాకు కనబట్టలే. ఒక సమూహంగా నాకు కనబడుతున్నావు, నువ్వు ఒక సమూహముగా నువ్వు నాకు కనబడుతున్నావు. అంచేత దేవుడి యొక్క దృష్టిలో మనం ఎలా కనబడుతున్నామన్నది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం ఏమయ్యున్నా అని తెలియా, రోడ్డు పక్కన ఒక రాయి పడింది. రోడ్డు పక్కన ఒక రాయి పడింటే అందరూ దాన్ని చూసి రాయ 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 అంటున్నారు. ఒక శిల్పకారుడు వచ్చినాడంట. శిల్పకారుడు మీ అందరికీ తెలుసు, శిల్పకారుడు అంటే చెక్కేవాడు.
శిల్పకారుడు వచ్చి ఆ రాయిని చూసి అరగంట నిలబడ్డాడంట రాయి దగ్గర. అందరూ చూసి నవ్వుతూ ఉన్నారు. మేమందరం ఆ రాయిని చూసుకొని వెళ్ళిపోతుంటే నువ్వు మాత్రం రాయి దగ్గర నిలబడిపోయావు, నీకేం కనబడుతుంది ఆ రాయి అంటే, అయ్యో బాబురే ఇది రాయి కాదు, ఈ రాయిలో అందమైన దేవదూత కనబడుతుంది అన్నాడు ఆయన. ఆ రాయిలో ఏం కనబడదంట? అందమైన దేవదూత కనబడ్డదంటున్నాడు. ఆ రోడ్డును పోయిన వాళ్ళందరికీ రోడ్డు పక్క పడిన రాయ, కానీ శిల్పకారుడికి అదొక దేవదూత. నీ దృష్టిలో నువ్వు పనికిమాలిన దానికి ఉండొచ్చు, నీ దృష్టిలో నువ్వు ఒక ఆశీర్వాదం లేని దానికి ఉండొచ్చు, లేకపోతే నీ కుటుంబస్తుల దృష్టిలో నువ్వు పనికిమాలిన దానిగా, ఆశీర్వాదం పొందనోడగా, అభివృద్ధి లేనోడగా, ఆ దీవెని పొందనోడగా, అన్ని విధాలా నష్టపోయినోడగా నువ్వు ఉండొచ్చు. కానీ దేవుని దృష్టిలో నువ్వు అలాగ లేవు. దేవుని దృష్టిలో అలా లేవు. దేవుని దృష్టిలో అలా లేవు. నువ్వు గొప్ప ముగింపుతో, గొప్ప ఆశీర్వాదంతో, గొప్ప అభివృద్ధితో ఒక సమూహంగా నువ్వు ఉండబోతున్నావు. ఒక సమూహంగా నువ్వు ఉండబోతున్నావు. వండర్ఫుల్. ఎందుకంటే మనం ఆశీర్వదింపబడాలనే యేసు ప్రభు రాను మీద శాపగ్రస్తుడై వేలాడాడు. మనం అందంగా ఉండాలని కురుపి అయి సొగసు లేనివాడిగా, చూడనల్లని వాడిగా అయ్యాడు. మనం ఆనందంగా ఉండాలని ఆయన ఏడుస్తూ దేవుని సన్నిధిలో అంగీకరింపబడ్డాడు. మనం ఆరోగ్యంగా ఉండాలని మన రోగాలన్నీ భరించాడు. మనం పరిశుద్ధంగా నీతిమంతులుగా ఉండాలని మన పాపాలన్నీ భరించాడు ఆయన. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనంలో, కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయి వారికి, అవమానపరచు వారికి నా ముఖమును దాచుకొనలేదు. దేవుడు నిజంగా మన కొరకు మనం ఆశీర్వదింపబడాలని, మనకు మేలు జరగాలని మన కోసం శిక్ష భరించాడు. మనం పొందాల్సిన దెబ్బలు, మనం పొందాల్సిన శిక్ష యేసు ప్రభు భరించాడు. కారణం ఏంటంటే మనం శాపగ్రస్తులం అవ్వకూడదని, మనము నాశనం అవ్వకూడదని. అంచేత ఇంకా భక్తిగా, ఇంకా ప్రార్థనగా, ఇంకా తండ్రిని సంతోషపెట్టే వారంగా మనం ఉండగలిగితే మరెన్నో ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తాడండి. అట్టి ఆశీర్వాదాలు దేవుడు మనకి దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మకమైన మా ప్రభువా, ఈ వర్తమానం ద్వారా నువ్వు మాతో మాట్లాడినందుకు వందనాలు. మా గురించి నువ్వు కలిగిన తలంపులు క్షేమకరమైనవే కానీ హానికరము కాదని మాకు తెలియజేసి తండ్రి, మీకు వేలాది వందనాలు. మేము ఎదురు చూసే ఆశీర్వాదాలు మాకు ఇవ్వబోతున్నానన్నా ఈ నెలలో మీకు వేలాది వందనాలు ప్రభు. అయ్యా, ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు అయినందుకు కూడా స్తోత్రాలు ప్రభు. ఆకలి గొన్న వారి ప్రాణాలు మేలుతో తృప్తిపరిచే దేవుడు ప్రభా, స్తోత్రాలు. ఇదిగో తండ్రి, మీరు ఆశించింది మీకు ఇవ్వబోతున్నానని మీరు సెలవిచ్చారు. ఈ నెలలో ఎవరెవరైతే ప్రభా నీ కృప కొరకై కనిపెడుతున్నారు, అయ్యా ఉద్యోగాలు లేని వాళ్ళ కొరకు ఉద్యోగాలు దయచేయండి. అయినా పెళ్ళిళ్ళు అవ్వాల్సిన వాళ్ళకి పెళ్ళిళ్ళు జరగనివ్వండి, సంతానం కలగవలసిన వాళ్ళకి సంతానం దయచేయండి, ఆరోగ్యాలు ఇవ్వండి. ఈ కరోనా నుండి, భయంకరమైన ఈ కరోనా నుండి ఇంగిపోతున్న నీ బిడ్డల్ని ధైర్యపరిచి ఆరోగ్యాలు ఇవ్వండి, విడుదల దయచేయండి, బలం దయచేయండి, మీ కృపతో నింపండి ప్రభా. వందనాలు, వందనాలు. అవును డాడీ, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు స్తోత్రాలు, మమ్మల్ని గురించి చింతిస్తున్నందుకు స్తోత్రాలు. ఈరోజు ఈ నెలలో నువ్వు మాకు చేయబోతున్న కార్యాలు బట్టి వందనాలు డాడీ, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మా మేలు కోరేవాడా, మా క్షేమం కోరేవాడా, మమ్మల్ని గురించి అనుకునేవాడా, ఈ నెలలో నువ్వు ఆశీర్వదించబోతున్నందుకు కూడా స్తోత్రాలు అయ్యా, స్తోత్రాలు, స్తోత్రాలు. అవును తండ్రి నాయన, మా కోసం నువ్వు దెబ్బలు తిన్నావు, మా కొరకు నువ్వు హింసలు పడ్డావు, మా కొరకు నువ్వు ఎంతగానో ఇదైనావు అని కూడా మేము చూసాం ప్రభా, స్తోత్రాలు. మా మంచి కాపరి, ఇలాంటి దేవుణ్ణి మేము కలిగి ఉండడం మేము ఎంతో భాగ్యవంతులు ప్రభా, స్తోత్రాలు. మా సంఘంలో ప్రభా ఇదిగో నాయన ఈ నెలలో బర్త్డే చేసుకుంటున్న నీ ప్రియ బిడ్డల్ని, నాయన మ్యారేజ్ డే చేసుకుంటున్న నీ ప్రియ బిడ్డల్ని, ఉద్యోగాల్లో చేరిన మీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఓ ప్రభా, వాళ్ళని మీరు ఆశీర్వదించి వారి జీవితాల్లో సంవత్సరమును దయాకిరీటమును ధరింపజేసినందుకు వందనాలు. ఆరోగ్యమే, ఆనందమే, ఆశీర్వాదమే, అభివృద్ధి ఈ నూతన సంవత్సరంలో వాళ్ళకి దయచేయగలరని ప్రాధాయపడుతున్నాను తండ్రి, వందనాలు. మా సంఘాన్ని మీరు దీవించండి. ఓ ప్రభా, ఈ నూతన నెలలో ప్రభా మరి నీ కాపుదల, నీ భద్రత నెలంతా మమ్మల్ని కంటి రెప్పల
మరలా కాపాడండి ప్రభా. ఈ కరోనా భయంకరమైన పరిస్థితుల నుండి మా సంఘమును, మా గ్రామమును, మా దేశమును, నేను ఈ ప్రపంచాన్ని నువ్వు కాపాడయ్యా, కాపాడయ్యా. అయా నువ్వు కాపాడకపోతే మమ్మల్ని ఎవరు కాపాడతారయ్యా? నీవే ప్రియ బిడ్డల్ని కాపాడి కృప చూపించి మాయం పొందమని మా సంఘాన్ని, మా పెద్దలను మీరు పేరు పేరుని ఆశీర్వదించగలరని ప్రార్థిస్తూ నెలంతటికీ మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటున్నాం. ఆరోగ్యమే, ఆనందమే, ఆశీర్వాదమే, అభివృద్ధి మీ దయచేయండి. తొట్టిలో పిండి, బుడ్డిలో నూనె సమృద్ధి చేయండి. అన్ని గృహాల్లో నీ కృప కుమరించగలరని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని జనాంగమా, నా ప్రియ సంఘమా, ఈ లాక్డౌన్ దినాల్లో అన్ని క్రైస్తవ సంఘాలు, సంఘస్థులు తమ తమ దశమ భాగాలను, కృతజ్ఞత కానుకలను ఏదో ఒక విధంగా మందిరాల్లోనికి చేరుస్తూ ఉన్నారు. అలాగే మీరు కూడా చేరుస్తున్నారని నమ్ముతున్నా. ఒకవేళ మీరు కానీ చేర్చకపోతే మీ వీధిలో ఉంటున్న మన సంఘ పెద్దలకి దయచేసి మీ ప్రత్యేక కానుకలను, దశమ భాగాలను, నెల చందాలను అందజేయగలరు. కారణాలు, మందిరంలో కొన్ని కార్యాలు ఆపుకోలేం కదా, కనుక వాటన్నిటికీ అవసరతలు ఉన్నాయి. ఈ విషయాన్ని మీరు గుర్తించి ఒకవేళ ప్రభుకి ఇవ్వాలి అని మీరు అనుకొని గత 2-3 నెలలుగా మీ దగ్గరే పెట్టుకున్న కవర్లను మన పెద్దలకి అందజేయగలరని ప్రేమతో మీకు తెలియజేస్తున్నా. మర్చిపోకండి, కవర్ ఇచ్చినప్పుడే ఆ పెద్ద చేత ప్రార్థన చేయించుకోండి. ఎందుకంటే మీ కవర్లకు మీకు ఆశీర్వాదాలు వస్తాయి. దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఇమ్మాహి మీద కృమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షంబున్ కృమ్మరించుము దేవా. ఓ దేవా పంపింపవయ్యా నీ దీవెన ధారలన్, మా దాహమెల్లను బాపు మాధుర్యమౌ వర్షమున్. ఇమ్మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబున్ కృమ్మరించుము దేవా. మా మీద కురించు మీశా ప్రేమ ప్రవాహంబులన్, సమస్త దేశంబు మీద క్షామంబు పోట్లుగన్. ఇమ్మాహి మీద కృమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షంబున్ కృమ్మరించుము దేవా. ఈనాడే వర్షింపు మీశా నీ నిండు దీవెనలన్, నీ నామమందున వేడి సన్నుతి ప్రార్థింతుము. ఇమ్మాహి మీద కృమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షంబున్ కృమ్మరించుము దేవా. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప,
పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ నూతన నెలలో మనందరికీ, మన సంఘానికి, మన పెద్దలకి, మన గ్రామానికి ఆరోగ్యమే, ఆనందమే, ఆశీర్వాదమే, అభివృద్ధి మెండుగా దయచేసి, ఆత్మీయమైన మేలు దయచేసి ఆయనే మహిమ పొందిన గాక. ఆమేన్.